ఇన్స్పిరాట్ కల్పన గారు వండర్ఫుల్ ఆర్టిస్ట్. నిజంగా ఆమె చేతిలో ఏ మాయుందో తెలియదు, కానీ తను తయారు చేసే ప్రతి ఆర్ట్ కూడా హ్యాండ్ మేడ్ ఆర్ట్ మన ఇంటికి మరింత గ్రాండ్ లుక్ ఇచ్చేస్తాయి. అంతేకాదు, ఎవరికైనా మనం ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే రెగ్యులర్ గా బోర్ కొట్టేలా కాకుండా ఒక క్రియేటివిటీ క్వాలిటీతో గిఫ్ట్ ఇచ్చి వాళ్ళ మనసును అట్టే మనం సొంతం చేసుకోవచ్చు. అట్లాంటి థాట్ తో, ఒక యూనిక్ థాట్ క్రియేటివిటీతో ఎంతో మందికి తన ఆర్ట్ ను పరిచయం చేయడమే కాదు, ఇప్పుడు కొంతమంది రివ్యూస్ కూడా మనం తీసినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇల్లు చూసే వాళ్ళే చాలా మంది అయితే అందులో కల్పన గారి నుంచి వచ్చిన ఆర్ట్ ని చూసి చాలా మంది అడుగుతూ ఉన్నారు, మేము చాలా సాటిస్ఫాక్షన్ గా ఉన్నామని. అసలు ఈ ఆర్ట్ ని ఏమంటారు? ఇన్ని రకాలు, ఒకటి చెప్పాలంటే కీ చైన్ మొదలు వాచ్ ఉన్నాయి, అలానే డెకరేటెడ్ ఐటమ్స్ ఉన్నాయి, వాల్ డెకర్ ఐటమ్స్ ఉన్నాయి, టీవీ ప్యానెల్ కి సంబంధించినటువంటి డెకరేషన్ ఐటమ్స్, ఇవన్నీ కూడా కల్పన గారి నుంచి తయారవుతున్నాయి. సో హలో అండి. రియల్లీ చెప్పాలంటే నిజంగా ఎందుకు హ్యాండ్ ఇచ్చానంటే ఆ చేతిలో ఉన్న మాయ అద్భుతం ఏంటి అని. సో ఎక్కడ నేర్చుకున్నారు అసలు ఈ కోర్స్ మీరు? యాక్చువల్గా ఇది నార్త్ సైడ్ నేను ఒక ఇన్స్టిట్యూట్ లో నేర్చుకున్నాను ఈ కోర్సు. ఈ కోర్స్ ఏమో దీన్ని ఎపాక్సీ అంటారు. బట్ ఇది ఏంటంటే దీనికి టెక్నిక్ వాళ్ళు నేర్పిస్తారు, లైక్ ఆ కెమికల్ మిక్సింగ్ అది మనకి నేర్పిస్తారు. ద రెస్ట్ ఈజ్ మన క్రియేటివిటీ. ఎక్కడెక్కడ ఆర్ట్ ని అప్లై చేసుకుంటాము అన్నది మనకి తెలియాలి. బేసికల్ గా నేను మొదటి నుంచి నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం. పెయింటింగ్స్ అండ్ అదర్ టెక్నిక్స్ అన్ని నాకు మొదటి నుంచి తెలుసు, నేను నేర్చుకున్నాను. సో నేను అవన్నీ ఈ కెమికల్ తో కూడా ఎలా అప్లై చేయొచ్చు అన్నది నేను ఓన్ గా ఆలోచించి క్రియేట్ చేస్తూ ఉంటాను. సో మనం ఇష్టంతో చేసిన పని ఏదైనా వండర్ఫుల్ అవుట్పుట్ వస్తుంది. అందుకు రిజల్టే మీరు చేస్తున్న ఈ ఆర్ట్ అన్ని కూడా. సో అంటే కీ చైన్స్ దగ్గర నుంచి, అంటే ప్రతి చిన్న దాంట్లో కూడా ఒక అద్భుతాన్ని వెతుక్కోవచ్చు, పెద్దది చేసి చూపించవచ్చు అనేది మీ కాన్సెప్ట్, మాకు క్లియర్ గా అర్థమవుతోంది. సో ఏమేమి మీరు తయారు చేస్తుంటారు? హ్యాండ్ మేడ్ అన్ని? అన్ని హ్యాండ్ మేడ్ చేస్తాను. మెషిన్ అసలు యూజ్ అన్నది ఉండదు. ప్రతిదీ అంటే ఒక బేస్ రా మెటీరియల్, ఒక చిన్న వుడెన్ పీస్ ని ఎంత బాగా క్రియేట్ చేయొచ్చు, ఎలా మార్చుకోవచ్చు అన్నది చేయొచ్చు, అది మల్టీమీడియా యూజ్ చేసి. సో బట్ దెన్ అగైన్ చేసేటప్పుడు నేను ఇది అని పెట్టుకోను, ఇదే చేస్తాను అది చేస్తాను అని ఏం పెట్టుకోను. వాళ్ళు రిక్వైర్మెంట్, కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఏది కావాలంటే అది, దానికి మళ్ళీ నా ఐడియా జోడించి వాళ్ళు చెప్పిన దానికంటే వేరేగా కొంచెం క్రియేటివ్ గా చెప్పేసి చేయడం నాకు అలవాటు. ఇప్పుడు కస్టమర్ ఒక ఆర్డర్ ఇచ్చినప్పుడు మాకు ఇలా కావాలి కల్పన గారు అంటే, మీరు ఆ కస్టమర్ మాటల్ని, వాళ్ళ అభిరుచిని కూడా మీరు క్రియేటివిటీతో ఇంకొంచెం బెటర్ అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో అది ఎట్లా, అది ఎందుకు అవసరం అంటారు? అసలు ఆ క్వాలిటీ ఎందుకు ఇవ్వాలి మనం? నాకు ఆర్ట్ అది అంటే జనరల్ గా మనం బయట చూస్తున్న పీసెస్ అవి చూసేటప్పుడు దీనికంటే బెటర్ గా చేయొచ్చు, దీనికంటే ఇంకా క్రియేటివ్ గా చేయొచ్చు, లేకపోతే దీనికంటే ఇంకా బెటర్ క్వాలిటీతో చేయొచ్చు అన్నది నాకు ఎప్పుడు వస్తుంది ఒక థాట్. సో అందుకని నా దగ్గర వచ్చిన కస్టమర్స్ కి వాళ్ళు ఒక మోడల్ తీసుకొచ్చి చెప్తే, మీకు దీనికంటే బెటర్ గా, దీనికంటే ఇంకా అడిషనల్ గా ఇస్తాను, ఇంకా బెటర్ క్వాలిటీలో ఇస్తాను అన్నది నాకు ఒక యూనిక్నెస్ ఉండాలి. సో నాకు నచ్చినట్టుగా నేను చేయాలి, నాకు నచ్చినట్టుగా వచ్చినంత వరకు నేను సాటిస్ఫై అవును. అది నాతోని ఒక ప్రాబ్లం అనుకోండి. అది ప్రతి ఆర్ట్ లో ఒక లైఫ్ కనపడుతుంది. జనరలీ ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు, ఇది మా అమ్మ ఇచ్చింది, ఇది మా అన్నయ్య ఇచ్చారు, ఇది లేకపోతే మా పెళ్లి రోజున వాళ్ళు ఇచ్చారు అని ప్రతి గిఫ్ట్ లో ఒక మెమొరీ వెతుక్కుంటాం, జనరల్ గా జరిగేది. కానీ ఇందులో క్వాలిటీ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎన్నాళ్ళ పాటు మనతో ట్రావెల్ అయితే దాంతో మనకి అంత బాండింగ్ ఉంటుంది కదా. సో ఆ విషయంలో కస్టమర్ వాళ్ళ వ్యూ ఎట్లా ఉంటుంది జనరల్ గా? ఇవన్నీ అంటే చాలా మంది చేస్తూ ఉంటారు మార్కెట్ లోన. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకి ప్రతిదీ తక్కువ రేట్ నుంచి ఎక్కువ హై ప్రైస్, క్వాలిటీ ప్రైసింగ్ ఉంటుంది. సో నాకు మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్,
నాకు క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. సో నేను అది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు తీసుకున్నది చేయించుకున్న ఐటమ్ కొన్నాళ్ళ పాటు మీరు చూడాలనుకుంటున్నారు అంటే క్వాలిటీకి వెళ్ళండి, ప్రైస్ చూడకండి. అదే నేను చెప్తాను కస్టమర్ కి. ఎస్ అండి. ఇప్పుడు మీరు హ్యాండ్ మేడ్ ఏమేమి ఇస్తున్నారు? ఎలాంటి వర్క్స్ ఉంటాయి మీ దగ్గర యాక్చువల్లీ? హ్యాండ్ మేడ్ అంటే మనకి వాల్ ప్యానల్స్, టీవీ ప్యానల్స్, కంప్లీట్ డెకార్స్, సైడ్ టేబుల్స్, డైనింగ్ టేబుల్స్ అండ్ గిఫ్ట్ ఐటమ్స్, క్లాక్స్ అండ్ వెడ్డింగ్ రిలేటెడ్ వెడ్డింగ్ ప్రిజర్వేషన్స్, ఫ్లవర్ ప్రిజర్వేషన్, కంప్లీట్ పోర్ట్రేట్ 3D ఫ్రేమ్స్. అన్లిమిటెడ్ అండి, నేను చెప్పుకుంటూ వెళ్తూనే ఉంటుంది లిస్ట్. ఇట్ ఈస్ అన్లిమిటెడ్. ఐ విల్ డూ ఎవ్రీథింగ్. ఇప్పటి వరకు చాలా ఆర్ట్ చేస్తున్నారు కదా, హోమ్ డెకర్స్ లో చూస్తుంటే చాలా బిగ్ సైజ్ కూడా మీరే చేస్తున్నారు. ఇక్కడ మ్యాన్ పవర్ కూడా ఎవరు లేరు, మీరు ఒక్కరే చేస్తున్నారు. యా, నేను ఒక్కరినే చేస్తున్నాను. బేసికలీ ఇది ఆర్ట్ ఏంటంటే దీని టెక్నిక్ అండ్ క్రియేటివిటీ నాకు నచ్చినట్టుగా నేను చేయాలి. సో నేను ఇంకెవరికి అది చెప్పలేను, ఇవ్వలేను. నేను ఓన్ గా చేస్తాను. నాకు నా టైం తీసుకొని నేను ముందుగానే చెప్తాను కస్టమర్ కి, సో అండ్ సో టైం పడుతుంది, ఎందుకంటే నేను ఒకరినే చేయాలి కాబట్టి. సో నేనే చేస్తాను, నాకు ఇంకొకరికి ఇవ్వడం ఇష్టం లేదు. సో ఇప్పుడు కొన్ని థీమ్ బేస్డ్ లో వాళ్ళు ఎమోషన్స్ వెతుక్కుంటారు కస్టమర్స్. ఏంటంటే మా పాప ఫస్ట్ ఈ గౌన్ వేసాం, లేకపోతే మా పాప ఫస్ట్ స్టెప్ వేసినప్పుడు తీసుకున్న ఈ పిక్చర్, దీన్ని మేము ప్రతిరోజు మా ఇంట్లో పెట్టుకొని చూసుకోవాలనుకుంటున్నాం. ఇట్లాంటివి చెప్పినప్పుడు ఒక ఎమోషన్ కూడా వాళ్ళలో మీరు తీసుకుంటారు, క్యాప్చర్ చేస్తారు కదా. ఎట్లా అనిపిస్తుంది అవి? బీచ్ థీమ్ బేస్ లో కూడా మీరు చాలా ఆర్ట్ ఇచ్చిండ్రు. ఏది ఇచ్చినా అండి, నాకు ఒక చిన్న ఫోటో ఇచ్చినా లేకపోతే ఏదన్నా సరే అది నా కోసం నేను చేస్తున్నట్టు అన్న ఫీల్ అయ్యే చేస్తాను. ఎందుకంటే నాకు అక్కడ ఎక్కడ అది వాళ్ళకి, ఎందుకంటే లైఫ్ లాంగ్ వాళ్ళది చూసుకోవడానికి, ప్రిజర్వ్ చేయడానికి ఇచ్చారు నాకు. సో అది అలానే ఉండాలి, వాళ్ళు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. చూసినప్పుడంతా యా ఇది మేము చేయించుకున్నాము, ఇది ఇంత బాగుంది అన్న హ్యాపీ ఫీలింగ్ వాళ్ళకు ఉండాలి. సో వాళ్ళు కొని పెట్టుకున్న ఆర్ట్ లో కల్పన గారు కూడా వాళ్ళకి గుర్తుండిపోవాలి. ఎస్, ఉండిపోవాలి. ఇప్పుడు ఇక్కడ వాచ్ ఉంది, ఇది చాలా మంచి కాంబినేషన్. వాళ్ళే చెప్తారా కస్టమర్స్, మాకు ఈ షేప్ లో కావాలి, ఈ సైజ్ లోనే కావాలి, మా వాల్ ఇంత ఉంటుంది, ఇట్లా చెప్తూ ఉంటారు కదా మీ దగ్గరకు వచ్చినప్పుడు? కలర్ బేసికల్ గా వాళ్ళు సైజెస్ అవి చెప్తారండి, మాకు కొన్ని డిజైన్స్ పంపించండి అంటారు. దెన్ నేనేంటంటే ఒక ఐడియా ఇస్తాను, బట్ అగైన్ నేను చెప్తాను నాకు ఉన్న ఐడియాకి నేను ఆ ఫోటో మీకు క్రియేట్ చేయలేను, నాకు ట్రస్ట్ చేసి వదిలేస్తే నేను మీకు ఆ అవుట్పుట్ ఇస్తాను అని. ఇది ఒక రౌండ్ షేప్ లోనో లేకపోతే మీరు జనరల్ గా క్లాక్స్ అలా చూస్తారు, బట్ నేనేం చెప్పానంటే కస్టమర్ కి రౌండ్ కాదండి ఇలా చేయించుకోండి, ఈ షేప్ లో మీకు డిఫరెంట్ లుక్ వస్తుంది అంటే దెన్ వాళ్ళు చేయించుకున్నారు అలా. అంటే ఇప్పుడు డ్రీమ్ హౌస్ ప్రతి ఒక్కరికి ఏంటంటే ఎంతో కొంత కష్టపడి ఇల్లును బాగా కట్టుకోవాలి అని, ఆ తర్వాత ఇప్పుడు హోమ్ డెకర్ వరకు వస్తే మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు మన డెకరేషన్ చూసి ఒక మంచి రివ్యూ ఇవ్వాలనే కస్టమర్ కాన్సెప్ట్ బాగా కనిపిస్తోంది. ఇందులో మీ పార్ట్ చాలా ఉంది కదా, ఏమనిపిస్తుంది? అది యాక్చువల్ గా నేను ఒక ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సే చేయాలి అనుకున్నాను, బట్ డ్యూ టు అదర్ థింగ్స్ ఇష్యూస్ వల్ల నేను చేయలేకపోయాను. ఈ విధంగా నా డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేసుకోగలుగుతున్నానని నాకు అనిపిస్తుంది అనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. సో ఇప్పుడు కస్టమైజ్డ్ మీరు చేస్తున్నారు కదా, సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి దాన్ని బట్టి సో ఎన్ని డేస్ లో అవైలబిలిటీ ఇవ్వగలుగుతారు అంటే ఆ సర్వీస్ ని? బేసికల్ గా అంటే వీఆర్ ఫ్రీ అండ్ దెన్ అలాగైతే జస్ట్ 5 to 6 days పడుతుందండి మినిమం. ఏ చిన్నదైనా ఈవెన్ కీ చైన్ అయినా మనకి 6 days పడుతుంది, బికాస్ ఆఫ్ దట్ కెమికల్. ఆ కెమికల్ డ్రైయింగ్ టైం ఉంటుంది, సో దానికి టెక్నిక్ ఉంటుంది. సో 6 days మినిమం పడుతుంది, బట్ డిపెండింగ్ ఆన్ ది ఆర్డర్స్ ఇట్ మైట్ టేక్ 1 month or 2 months ఆల్సో. సో ఇవి జనరల్లీ ఈ హోమ్ మేడ్ ఇట్లాంటివి ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి, దానికి మెటీరియల్ కాస్ట్ వల్ల దాన్ని అంత ఎక్కువ ఉంటుంది. మెటీరియల్ కాస్ట్ చాలా ఎక్కువ అండి, ఇది ఈ కెమికల్ కాస్ట్ చాలా ఎక్కువ బికాస్ ఆఫ్ ది క్వాలిటీ. నేను చెప్తున్నాను చాలా చీప్ గా కూడా దొరుకుతుంది, బట్ ఐ డోంట్ యూజ్ ఇట్. ఎందుకంటే ట్రస్ట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అది ఫినిష్ కూడా ఫర్ ఎవర్ ఉండాలి అని నేను బిలీవ్ చేస్తాను. సో డిఫరెంట్ కాస్ట్ వస్తాయి కానీ నేను మాత్రం బెస్ట్ క్వాలిటీ యూజ్ చేస్తాను. సో ఆర్డర్స్ వచ్చినప్పుడు ఎట్లా వాట్సాప్ ఆర్డరా లేకపోతే ఎలా తీసుకుంటున్నారు? నేను ఆర్డర్స్ ఇన్స్టాగ్రామ్ లో తీసుకుంటాను. అది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కిన్స్పైరా ఆర్ట్ అని, అండ్ నా ఫోన్ నంబర్ కూడా ఉంటుంది అందులోన. సో ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకుంటాను, ఆఫ్లైన్ కూడా ఎవరైనా ఇక్కడికి వచ్చినా కూడా ప్లేస్ చేసుకోవచ్చు ఆర్డర్స్. కిన్స్పైరా అనేటప్పటికి చాలా డిఫరెంట్ గా అనిపించింది బ్రాండ్ నేమ్ ఎందుకు? సో అంటే నాకు ఆర్ట్ యాక్చువల్ గా నా ఇన్స్పిరేషన్ ఆర్ట్ అది.
సో నేను ఇన్స్పిరేషన్ ఆర్ట్ అని పెట్టుకున్నప్పుడు మై సన్ సజెస్టెడ్ దట్ ఎస్ నువ్వు ఇది పెట్టుకో అని. నేను జస్ట్ ఒక నా ఇనీషియల్ కూడా యాడ్ చేస్తానని చెప్పి సో ఇన్స్పైర్ ఆర్ట్ అని పెట్టుకున్నాను నేను. సో ఒక వెడ్డింగ్ ఫ్రేమ్ ఒకటి తయారు చేశారు, చాలా అద్భుతంగా ఉంది. వచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళు పెళ్ళై 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా దాని లైఫ్ అలా కనపడుతూ ఉంది. అండ్ ప్రతిసారి మనకు నచ్చిన వస్తువుని చూసి మనం మోర్ హ్యాపీ అవుతూ ఉంటాం. అది హెల్త్ కూడా చాలా యూస్ అవుతుంది, అందులో కూడా మీ పార్ట్ ఉంది ఏమనిపిస్తుంది. వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, వెడ్డింగ్ పిక్చర్స్ ఇచ్చేసి ఇట్లా ఈ ఫ్రేమ్ కావాలి, ఇలా మా ఇంటి వాల్ ఇలా ఉంది, నాకు ఇలా కావాలి అన్నప్పుడు మీరు ఎట్లా ప్లాన్ చేసుకుంటారు? బేసికల్ గా నేను అంటే లోకల్ అయితే నేను యూజువల్ గా విజిట్ చేసి చూస్తాను. ఓహో. సో అంటే ఇంటీరియర్ మొత్తం వెళ్ళి చూసుకొని చూస్తారు. కలర్ కాంబినేషన్ చూసుకుంటాను. బట్ ఆన్లైన్ అంటే మనము వెళ్ళడానికి అవ్వదు కాబట్టి నేను పిక్చర్స్ అడుగుతాను. మీ ఇంటీరియర్స్ Wall ఏంటి, గానీ. వాల్ కానీ మీ లివింగ్ రూమ్ కానీ వేరెవర్ యూ వాంట్ అది నేను పిక్చర్ అడుగుతాను. దానికి తగ్గట్టుగా నేను ప్లాన్ చేసి వాళ్ళకి డిజైన్ చేసి నేను స్కెచ్ గీసి చూపిస్తాను వాళ్ళకి. సో కలర్ కాంబినేషన్ Colour combination. అట్లనే ఆప్షన్ అన్ని నేనే చెప్తాను. నేను వాళ్ళు సజెస్ట్ చేసిన బాగుండదని నచ్చకపోతే చెప్పేస్తాను క్లియర్ గా. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇది బెటర్ గా ఉంటుంది, ఈ కాంబినేషన్ బెటర్ గా ఉంటుందని నేను ముందే చెప్పేస్తాను. ఇంత క్వాలిటీ అవుట్పుట్ ఇస్తున్నారు. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ హ్యాండ్ మేడ్ గిఫ్ట్స్ కానీ హోమ్ డెకర్స్ చేస్తున్నారు? ఇది స్టార్ట్ చేసి 2 years అవుతుందండి. 2 years నుంచి చేస్తున్నాను. బట్ ఇప్పుడే కొంచెం అంటే మూమెంట్ వచ్చింది దీంట్లోన. సో ఐ ఎలా ఉంది వాంటెడ్ రెస్పాన్స్ కానీ ఎంకరేజ్మెంట్ ఎట్లా ఉంది? రెస్పాన్స్ ఇస్ వెరీ గుడ్ అండి. కాకపోతే పీపుల్ వాంట్ ఇట్ ఇన్ 1 day or 2 days, అది పాసిబుల్ కాదు. సో నేను అది మాత్రం క్లియర్ గా చెప్తాను, నాకు టైం ఇవ్వాలి, టైం ఇస్తే మీ అవుట్పుట్ చాలా బాగుంటుంది, అది మీకు కావాల్సినట్టుగా వస్తుంది. ఎక్కువగా ఎలాంటి ఆర్డర్స్ వస్తున్నాయి? మ్యారేజ్ బేస్డా, లేకపోతే ఇప్పుడు Feb 14th వస్తుంది, దానికి ఇట్లా ఆర్డర్స్ వచ్చేటప్పుడు ఎలాంటి వస్తుంది? నా వరకు అండి జనరల్ గా ఆర్టిస్ట్ కి ఏంటంటే ఒక సింగిల్ టైప్ ఆఫ్ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి, లైక్ వెడ్డింగ్ లేకపోతే సంథింగ్ గిఫ్ట్స్ అలాగా. నాకు మాత్రం మల్టీ అండి, అంటే నేను అన్ని విధాలుగా నాకు ఇది ఈసారి వచ్చింది మళ్ళీ అదే వస్తుందని ఏం లేదు. నేను అంటే అన్ని జోన్స్ నేను కవర్ చేసేసాను ఇంతవరకు. సో ప్రతి ఆర్ట్ ని మీరు ప్రేమతో చేస్తున్నారు, ఎందుకంటే కస్టమర్ కూడా ఆ లవ్ రీచ్ అవ్వాలి అని చెప్పేసి. ఎందుకంటే ఒక క్వాలిటీ, ఒక వర్క్ తో పాటు ఒక ప్రేమను కూడా అందించేలాగా మీరు ఉంది వర్క్. సో ఇప్పటి వరకు మీకు సాటిస్ఫాక్షన్ అనిపించినటువంటి ఆర్ట్? మేబీ ఇంకా రాలేదేమో అది. ఐ స్టిల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ క్రియేటివిటీ, అది నేను ఇంకా కంట్రోల్ అంటే అది ఒక దాంట్లోనే పెట్టలేకపోయినేమో అనిపిస్తుంది. ఐ స్టిల్ థింక్ అనమాట. నాకు ఒక ఆర్ట్ ఆర్డర్ వచ్చింది అంటే చాలా ఆలోచిస్తాను దాని గురించి, లైక్ హౌ కెన్ అంటే బెటర్ గా నేను చేసిందైనా దానికంటే బెటర్ గా చేయాలి అనుకుంటాను అనమాట. సో ఐ కీప్ థింకింగ్ అండ్ మేబీ సమ్ పాయింట్ ఐ మైట్ గెట్ సాటిస్ఫైడ్. బ్యూటిఫుల్ వర్డ్స్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇట్ వాజ్ రియలీ అన్ అమేజింగ్ ఆర్ట్. నేను ఫస్ట్ ఇన్స్టాలో అక్క స్మాల్ వర్క్స్ చూస్తూ ఐ రియల్లీ నాకు అప్పటి నుంచే అనిపించేది ఇవ్వాలి అక్కకి ఎలా అయినా. సో ఐ ఫైనల్లీ నేను తనకు పెద్ద ప్రాజెక్టే ఇచ్చాను. అక్క చూపించింది అండ్ తన ఎఫర్ట్స్ ఎవ్రీథింగ్ చాలా లైక్ చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశారు. చాలా సాటిస్ఫైడ్ మేము, మా హస్బెండ్ అండ్ నేను కూడా చాలా. ఆమె వర్క్ చేసిన తర్వాత ఎవ్రీ పించ్ మాకు పిలిచి చూపించి దగ్గరుండి ప్రతిదీ మీకు ఎలాగా మాకు నచ్చినట్టుగా కస్టమైజేషన్ చేస్తూ బాగా చేశారు. వి రియల్లీ క్వాలిటీ ఇస్ ద మస్ట్. తనకి కొంచెం లైక్ కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించినా కూడా షీ గివ్ ద బెస్ట్ క్వాలిటీ. అంటే ఇట్ మే ఫర్ లైఫ్ టైమ్ వీ కెన్ ట్రస్ట్ హర్. ఇన్స్పైర్ ఆర్ట్ ఇంటికి వచ్చే వాళ్ళు అడుగుతున్నారా? సో మెనీ పీపుల్ రీచ్డ్, చాలా మంది పీపుల్ రీచ్ అయ్యారు, ఈ ఆర్ట్ చూసారు, అడిగారు ఏంటి ఇది అని. నన్ ఆఫ్ దెమ్ అంటే తెలియదు వాళ్ళకి ఏంటి అన్నది. సో ఈవెన్ మాకు కూడా తెలియదు, వైల్ మేము వాళ్ళకి ఆమె ఇచ్చేటప్పుడు కూడా వాట్ ఆర్ట్ అవుట్పుట్ ఎలా వస్తుందో వి డోంట్ నో. దెన్ లేటర్ షీ డిడ్ ద బెస్ట్ వాల్ ఆర్ట్ ఫర్ మై బ్యూటిఫుల్ హోమ్. కల్పన గారు అంటే రీల్స్ అవి చూస్తుంటాను, అవి చూసి నచ్చి నాకు నా మైండ్లో ఉండే ఒక ఐడియా చెప్పి ఈ రెజిన్ ఆర్ట్ గురించి నేను ఆర్డర్ పెడితే తను నా మైండ్లో ఎలా ఉందో ఎగ్జాక్ట్గా ఆ పీస్ అలాగా కాపీ చేసి పెట్టారు. చాలా వర్క్ మాత్రం చాలా బాగుంది. నిజంగా షీ ఈజ్ వెరీ గ్రేట్. వర్క్ కానీ ఆవిడ అంటే కస్టమర్ని తీసుకునే విధానం కానీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఒక్కటే లైన్ ఆవిడ నిజంగా గ్రేట్. అంటే ఇలాంటి ఊర్లో ఉండి తను ఇంత అంటే ఈ వర్క్ నేర్చుకొని ఇక్కడ వాళ్ళందరికి కూడా అంటే అందరికీ ఇల్లు డ్రీమ్ హౌస్ అవరి మనకి ఇల్లు అంటే కట్టుకుంటాం కానీ అది క్రియేటివిటీగా డెకర్ చేసుకోవడం, ఇంటీరియర్ డెకర్ చేసుకోవడం అనేది
ఎవరికైనా ఒక డ్రీమ్, కానీ కల్పన గారు లాంటి వాళ్ళకి వర్క్ ఇచ్చామంటే మనం ఎలా అనుకుంటామో ఎగ్జాక్ట్గా అలానే చేసి పెడతారు. సో ఈ కొత్తదనం కూడా కనిపిస్తోంది. మీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా అడుగుతారా? మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా చూసి ఇవి ఎక్కడ చేయించారు, మా అమ్మాయి ఫోటో కూడా చూశారు కదా, తంది కూడా ప్రతి ఒక్కరు అడగందే అసలు ఎవరు వెళ్ళరు. మా ఇంటికి వచ్చే రెండోసారి వచ్చిన ఇంజనీర్ గారు కూడా ఇదే విషయం, చాలా బాగా చేశారు, ఈసారి నేను కొత్త హౌస్ ఏదో కానీ చేయించుకుంటే ఇవిడికి కంపల్సరీ వర్క్ ఇస్తాను, అలాగ చాలా బాగుందని సార్ అందరూ అప్రిషియేట్ చేసే వెళ్తారు.